ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణి కొట్టింది. లక్నో సూపర్ జాయింట్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఓ దశలో ఓడిపోయేలా కనిపించిన ఢిల్లీ అశుతోష్ శర్మ పోరాడంతో సంచలన విజయం సాధించింది. లక్నో సూపర్ జాయింట్స్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 రన్స్ చేయగా వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పొరాన్ 30 బంతుల్లో 75 రన్స్ హాఫ్ సెంచరీతో ఢిల్లీ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ చివర్లో ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. అనంతరం భారీ లక్ష్యాన్ని బరిలోకి దిగిన ఢిల్లీ పవర్ ప్లే ముగిసేలోపే 4 వికెట్లు కోల్పోయి పేకల్లోతు కష్టాల్లో పడింది. ఫ్రజర్ మెక్గుర్క్ 1, అభిషేక్ పోరెల్ 0, సమీర్ రిజ్వీ 1 స్వల్ప స్కోర్కే పరిమితమయ్యారు. ఈ దశలో ఫ్లాప్ డూప్లెసిస్ 29, అక్షర్ పటేల్ 22, స్టబ్స్ 34 పోరాడినా చివరి వరకు క్రీజులో ఉండలేకపోయారు. ఓటమి తప్పదనుకున్న దశలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 రన్స్, విఫ్రాజ్ నిగమ్ 15 బంతుల్లో 39 రన్స్ గొప్పగా పోరాడారు. ముఖ్యంగా అశుతోష్ ఒత్తిడిలోని సత్తా చాటాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. ఢిల్లీని గెలిపించిన పంత్ ఎలా అంటారా? వాస్తవానికి ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్స్ విజయం సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 6 రన్స్ అవసరమైనప్పుడు స్ట్రైక్లో మోహిత్ శర్మ ఉండగా సింగిల్ తీసుకునేందుకు ప్రయత్నించిన అతడు బంతిని బ్యాట్కు తగిలించలేకపోయాడు. అయితే పంత్ స్టంపింగ్ చేస్తే లక్నో 5 రన్స్ తేడాతో గెలిచేది. కానీ అతడు మిస్ చేశాడు. ఆ తర్వాత సింగిల్ తీసుకొని అశుతోష్కు మోహిత్ స్ట్రైక్ ఇచ్చాడు. 6తో అశుతోష్ మ్యాచ్ని గెలిపించాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.